నీకున్న బాధ ఏంటంటే బాకీ కాడు పట్టుకొని తిరిగితిమి, అయినా కాంగ్రెస్కే 70% ఇచ్చిరి. మేము అన్ని ఊర్లలోకి వస్తే తరిమి కొడతారంటిమి, అయినా కాంగ్రెస్కే మ్యాండేట్ ఇచ్చిరి. పంచాయతీ ఎన్నికలలో పోనీకి ధైర్యం లేదా అంటివి, పంచాయతీ ఎన్నికలలో పోతిమి, జూబ్లీహిల్స్లో ఓడిపోతావా అంటివి, జూబ్లీహిల్స్లో 25,000 మెజార్టీతో గెలుస్తేమి. నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేయడానికి అభ్యర్థి దిక్కులేక వస్తేవి. పార్లమెంట్ ఎన్నికలలో ఒక్కడు గెలవకుండా బండి సున్నా వచ్చింది. సికింద్రాబాద్ బై ఎలక్షన్లలో ఖతం అయిపోయినావు. ఇంకా హైదరాబాద్ అంతా మాకే ఇచ్చారు మ్యాండేట్ అంటే ఒక్కొక్కటి ఖతం అయిపోతున్నది, పునాది పుడుచుకొని పోతున్నది. కాబట్టి నీ కలలు కన్నావు, యువరాజ్ అయితా ముఖ్యమంత్రి అయితా అని కలలు కన్నావు. ఆ కలలాగానే ఉంటది. మీదికి పరలోకం పోయినాక ఆ కళలు చూడాల్సి వస్తుందని భయంతోని, బాధతోని, ప్రెస్టేషన్తోని, ఆవేశంతోని, ఆవేదనలో వచ్చినటువంటి మాటలు ఇవి. బిడ్డ, నీ ఇంట్లో చూపించుకో, నీ భార్య దగ్గర చూపించుకో అవన్నీ. నీ ఇంట్లో ఎవరైనా పనోళ్ళుండి నీ మాటలు నువ్వు జీతం ఇస్తే పడేటోళ్ళ దగ్గర చూపించుకో అవన్నీ. బయటకు వచ్చి ఒక ముఖ్యమంత్రికి నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చాలా ఉంది, క్యాడర్ చాలా ఉంది, రేవంత్ అన్న అభిమానులు చాలా ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. జాగ్రత్త బిడ్డ.